ఇక లోకల్ న్యూస్ లో ముందుగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడి అని, మోసపూరిత బడ్జెట్ అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవితలు విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఈ ప్రాంతం స్వర్ణ యుగం వంటిదని ప్రశంసించారు. కేవలం ఓట్లు, అధికారం కోసం రాష్ట్రాన్ని దోచుకునేందుకు అనేక హామీలను కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. ఇక 6 గ్యారంటీల అమలుకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదని మండిపడింది. అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇస్తే ప్రజలందరూ అమాయకంగా నమ్మి ఓట్లేసి గెలిపించారు. దాంట్లో మహబూబాద్ కూడా అతీతం కాదు. గత కాంగ్రెస్ పార్టీ రాకముందు తెలంగాణ ఆవిర్భావం తర్వాత 10 ఏళ్ళు ఈ మహబూబాద్ జిల్లా, మహబూబాద్ ప్రాంతానికి ఒక స్వర్ణయుగం లాగా ఉండింది. ఒక డివిజన్ ఉన్న మహబూబాద్ని జిల్లా కేంద్రం చేయటం, మనం కల్లో కూడా అనుకోని విధంగా మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, అనేక గురుకులాలు, ఈ ప్రాంతానికి అనేక రోడ్లు, అనేక వసతులు కల్పించి అందరికీ గొప్పగా చూసుకున్న నాయకుడు కేసీఆర్ గారు అయితే కేవలం ఓట్ల కోసం, అధికారం కోసం, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం కోసం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. కానీ నిండా ముంచి బడ్జెట్ కేటాయింపుల్లో ఎస్సీలకు అన్యాయం చేశారని మాజీ కార్పొరేషన్ చైర్మన్ మన్నే కిర్శాంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగ్గించేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీలకు బడ్జెట్ కేటాయింపులలో 75% తగ్గించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అటు బీసీ, ఎస్సీ, మైనార్టీల డిక్లరేషన్ను అమలు చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట తప్పారని ఆయన ధ్వజమెత్తారు. బడ్జెట్ ప్రతులను అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు పాదాల వద్ద ఉంచి నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత 3వ బడ్జెట్ అయిపోయింది. 2024, 2025, 2026 3 బడ్జెట్లు అయిపోయినాయి. ఇక మిగిలింది వాళ్లకు ఒక 2027 బడ్జెట్, దాని తర్వాత 2028లో ఎలక్షన్ బడ్జెట్. మిగిలింది 2 బడ్జెట్లు మాత్రమే. కానీ వాళ్ళు ఈ 3 బడ్జెట్లలో కూడా ఇవాళ గ్యారంటీల గురించి మాట్లాడతలేరు. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రజలను, ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను మోసం చేస్తూ ఏదైతే డిక్లరేషన్లు, ఖర్గే గారు వచ్చి చేవెళ్ళ డిక్లరేషన్, సిద్ధరామయ్య గారు వచ్చి బీసీ డిక్లరేషన్, ప్రియాంక గాంధీ గారు వచ్చి యువ డిక్లరేషన్, రాహుల్ గాంధీ గారు వచ్చి రైతు డిక్లరేషన్, సల్మాన్ ఖుర్షీద్ గారు వచ్చి మైనారిటీ డిక్లరేషన్, ఇలా డిక్లరేషన్లు పేరు చూపెట్టి హామీలు ఇచ్చి ఇన్నిన్ని పొడుగు హామీలు ఇచ్చి ఇది కేవలం ఒక్క డిక్లరేషన్ మాత్రమే. ఇది చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ ఖార్గే గారు రిలీజ్ చేసింది. ఇవాళ బడ్జెట్ లో కనబడుతుందా అంటే ఎక్కడ కూడా బడ్జెట్ లో కనబడు. పక్కన కూటమి ప్రభుత్వం తక్షణం అరటి రైతులను ఆదుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అరటి రైతులు గిట్టుబాటు ధర లభించక అల్లాడిపోతున్నారన్నారు. 1 ఎకరా అరటి పండు సాగు చేయడానికి 1,20,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు అవుతుందన్నారు. గతంలో టన్ను అరటి పండ్లు 32,000కు కొన్నారని గుర్తు చేశారు. ఇక ప్రస్తుతం టన్ను అరటి 4,000 రూపాయలకు కూడా కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సందర్భంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరటి రైతులను ఆదుకోవాల్సిన అవసరం తక్షణం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అరటి పండించే రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యారు. పంట చేతికి వచ్చింది, కానీ అడిగేవారు లేరు, కొనేవారు లేరు, వ్యాపారస్తులు రావడం లేదు, ప్రభుత్వము జోక్యం చేసుకోవడం లేదు. దీనివల్ల తమ కళ్ళ ఎదుటే కాయలు, పండ్లు మాగి కింద పడిపోయి 1 ఎకరా అరటి పండు దాదాపు 1,25,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు. గతంలో ఒకానొక సందర్భంలో టన్ను 32,000 రూపాయల వరకు వ్యాపారులు కొన్నారు. కానీ ప్రస్తుతం 4,000 రూపాయలు కూడా ముందు అడిగేవారే లేరు. ఒకవేళ అడిగినా 4,000 రూపాయలకు టన్ను. దానివల్ల కూళ్ళు కూడా గిట్టవు. ఆ కోసిన దానికి కూళ్ళు కూడా రావు 4,000 రూపాయల టన్నుకు అయితే. అందువల్ల ఏమి చేయాలనో అర్థం కాక రైతులు అల్లాడిపోతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వము మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా జోక్యం చేసుకోవాలి.
కానీ నిమ్మకు నీరెత్తున్నట్లు రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడెల్ వాయిస్తా కూర్చున్నట్లు నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం ఉంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరటి రైతులను ఆదుకోవాల్సిన అవసరం తక్షణం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అరటి పండించే ఇక సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి రైతు సభలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మీ అందరికీ తెలుసు, 1600 రైతు వేదికల ద్వారా 4 లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా చూశారు. ఇక్కడ 30,000 మంది రైతులు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారి సందేశాన్ని విన్నారు. రైతు భరోసాతో రైతు ఉత్సవాల్లో కొత్త ఉత్సాహాన్ని అందించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఇక తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ 43,000 కోట్ల రూపాయల అక్రమార్జన చేశారని సిబిఐ న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేసిందని ఎమ్మెల్యే కదికుంట వెంకట ప్రసాద్ అన్నారు. 2004లో తన ఆస్తి 1.74 కోట్ల రూపాయలు అని జగన్ ఆదాయపు పన్ను శాఖకు చూపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన పాలనలో ఒక్క మద్యం కుంభకోణంలోనే 3,500 కోట్ల రూపాయలు అక్రమార్జన చేసినట్లు సిట్ నిర్ధారించిందని ఆరోపించారు ఎమ్మెల్యే. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి అన్ని సమస్యల కంటే ఎక్కువ తల్లి చెల్లి పోరు, అన్నా చెల్లి తల్లి కొడుకుల పోరు ప్రధాన ఘట్టంగా మారింది. దాన్ని తీసుకొచ్చేసి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి అంటగట్టే ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు బృందం. వాళ్ళ తల్లి కానీ చెల్లి కానీ అడుగుతూ ఉండేది 2 విషయాలు. ఒకటేమంటే, ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించినారో ఆ హక్కు కోరుతాండారు. ఇప్పటికి కూడా జగన్మోహన్ అనే వ్యక్తి గురించి పదే నేను ఇప్పుడు కాదు, నేను ఎమ్మెల్యేగా అన్నప్పుడు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడు కానీ పదే చెప్తూనే వస్తాను. ఈయనకి కడుపు నిండింది కానీ కళ్ళు నిండవు. ఇది ఒక ధనపిశాచి. అందుకే ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినాడు ఆయనకు అధికారం ఇస్తే. డబ్బు పిచ్చింది ఈయనకి. ఆ డబ్బు పిచ్చిలో భాగంగానే అధికారం అప్పచెప్పితే ఒక్కసారి అనే అవకాశాన్ని నిజంగా ప్రజలు మన్నిస్తే దాన్ని ఏ రకంగా కాలు రాసినారయ్యా మీరు? ఈ రాష్ట్రంలో దాదాపు 30,000 కోట్ల మంది మహిళల మాంగళ్యాలను తెంచేటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగించినారు. మద్యపాన నిషేధం చేస్తా అని మద్యం వ్యాపారం చేసి అవినాష్ రెడ్డి గారిని గదిపితే తాడేపల్లి ప్యాలెస్ ఫోన్ వ్యవహారాలు కూడా బయటకు వస్తాయి. ఇది మీ ప్రాబ్లం. యూ హ్యావ్ వర్క్ హ్యాండ్ ఇన్ గ్లోవ్. అందుకనే మీకు బెదురు చుట్టుకుంది. అందుకనే మీరు ఉలికి పడతా అన్నారు. అందుకనే ఉలికిపాటు ఉంది. నిజాయితీగా ఒక మనసు ఉన్నటువంటి మనిషి ఎవరైనా స్పందించాల్సినటువంటి గుణం ఉంటుందంటే, మన చెల్లి కాకపోయినా ఒక మహిళ తన తండ్రి హత్య గావింపబడితే అందులో లర్న్డ్ పర్సనాలిటీ, చదువుకున్నటువంటి ఆమె ఒక డాక్టర్గా ఉంది. ఆమె కేసు ఆమె వాదించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు, అంతటి పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మన బంగారు మంచిదైతే షరాబ్ దగ్గరికి ఎందుకు పోతుందా? అసలు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు పార్టీలకు అతీతంగా మద్దతు పలకాలన్నారు. ప్రజల పక్షాన ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేసిన 6 గ్యారంటీలు, 420 హామీల అమలు కోసం ప్రైవేటు బిల్లును ప్రవేశపెడుతున్నట్లు చందర్ చెప్పారు. ఇక వాటి అమలు కోసం ప్రైవేటు బిల్లుకు ఎమ్మెల్యే మద్దతు తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న గారు అభయహస్తం హామీలు, 420 గ్యారంటీలు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి 800 రోజులు అవుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకము అభయహస్తం హామీల మీద, 420 హామీల మీద సంతకం చేసి 100 రోజులలోనే అమలు చేస్తామని చెప్పేసి సంతకం చేసినటువంటి రేవంత్ రెడ్డికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రైవేట్ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడుతూ ఈ యొక్క 420 హామీలకు చట్టబద్ధత తేవాలి. ఈ యొక్క చట్టబద్ధత వస్తే ప్రతి ఇక విశాఖపట్నంను అదానీ పట్నంగా మార్చే కుట్ర జరుగుతుందని సిపిఎం నేతలు ధ్వజమెత్తారు. విశాఖ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ కె లోకనాథం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్వీఎస్కే కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న తీరును ఖండించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చేస్తామని చెప్పి 100% వాటాలు అమ్ముతామని చెప్పి నరేంద్ర మోడీ ప్రకటించిన దగ్గర నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొరమలపాలెం దగ్గర, జీవీఎంసీ దగ్గర 2 శిబిరాలు పెద్ద ఎత్తున గత 5 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ దగ్గర నడుస్తున్న శిబిరాన్ని పూర్తిగా పోలీసులు, అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం నిర్వీర్యం చేశారు. దాన్ని జరగకుండా అడ్డుకట్టి వేశారు. ఇక్కడ జీబీఎంసీ దగ్గర ఏదైతే ప్రజలందరినీ భాగస్వాములు చేసి ప్రజల్ని, ప్రజా సంఘాలని, కార్మిక సంఘాలని అందరి యొక్క సహకారంతో నడుస్తుందో, ఇది ఏర్పాటయ్యి రేపు ఏప్రిల్ 2వ తారీఖు నాటికి 5 ఏళ్లు పూర్తవుతుంది. ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి మొత్తం దీన్ని నిర్వీర్యం చేసే కుట్రలన్నీ ఆపాలని, స్టీల్ ప్లాంట్ ఏదైతే మెయిన్ డిమాండ్ సొంత గనులు కేటాయించాలందో ఆ డిమాండ్ తోటి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలని అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ తరపున ఇప్పటికే భావించడం జరిగింది. అదే పెను ప్రమాదం నిరంతరం ఉంటా ఉంది. అందులో భాగంగానే ఇటీవల కాలంలో విశాఖపట్నాన్ని అదాని పట్టణంగా మార్చేసే ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో మనం చూసుకున్నప్పుడు స్టీల్ ప్లాంట్ భూముల్ని ఎన్ఎండిసికి దాదాపు 1100 పైచిలకు ఎకరాలు 2023లో లీజుకు తీసుకుంది. దానికి సంబంధించిన దాంట్లో ఆ లీజు భూములు ఏవైతే ఉన్నాయో ఆ లీజు భూముల మీద ఈరోజు అదాని కన్ను పడింది. ఆ భూముల్ని ఏదో రకంగా కాజేసేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో విశాఖపట్నం అదాని సామ్రాజ్యం విస్తరిస్తూ ఉంది. అంతకుముందు అదాని పేరుతో డేటా సెంటర్ ఇచ్చారు. డేటా సెంటర్లో కనీసం ఈ రోజు కూడా నిర్మాణం జరగలేదు. దానికి సంబంధించిన దాంట్లో మళ్ళీ భూములు కేటాయిస్తే ఇబ్బంది వస్తుందని అని చెప్పి గూగుల్ పేరుతో పార్ట్నర్షిప్ తీసుకొని ఆ భూములు కూడా కాజేసేయాలని ప్రయత్నించారు. ఇప్పుడు ఎన్ఎండిసి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చేనేత మగ్గంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వారిపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందంటూ చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సేల్స్ ఎంపోరియంలు యాప్కోల్లో విలీనం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలయాలు యాప్కోలో విలీనానికి ప్రభుత్వం తెర వెనుక పావులు కదుపుతున్నట్లు ఆరోపించారు. మన ఎమ్మెనూరు చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయాలని ఒక దుర్మార్గమైన చర్య తీసుకునింది. ఇది చేనేతలకి కడుపుకోత, వీధి పాలు చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ ఆప్కోలో విలీనాన్ని వెంటనే తక్షణమే రద్దు చేసుకోవాలి. లేదంటే భారీ ఎత్తున చేనేత తరపున అలాగే వచ్చిందంటే మన మాచాని సోమప్ప గారికి, ఆ మాచాని సోమప్ప గారు ఈరోజు దినదినాభివృద్ధిగా చేనేతలకి ముందు చూపుతో దాదాపు 1200 మందితో మొదలైన ఈ చేనేత సహకార సంఘాన్ని వేల మందితో నడిపించాడు. ఆ నడిపించడమే కాదు, రాష్ట్రంలోనే అలాగే దేశంలోనే ఎగుమతి చేసి చేనేతలకు ఒక బ్రాండ్ అనేది ఏర్పాటు చేశాడు. ఎమ్మెనూరు అంటే చేనేతపురి, చేనేతపురి అంటే ఎమ్మెనూరు. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనేది మన భారతదేశంలో మన జిల్లాకు తగ్గిందంటే వైడబ్ల్యూసిఎస్ నుంచే. అది ఆ ఘనత పద్మశ్రీ మాచాని సోమప్ప గారు నుంచే లభించిందని మా చేనేత తరపున మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. అలా చేనేత సహకార సంఘంలో ఉన్న 16 డిపోల్ని ఆప్కోలో కలపాలని సూచనలు కమిషనర్ మేడం గారు చెప్పిందంట. దానికి మన సెక్రటరీ గారు ఆప్కోలో కలపడానికి బ్యాలెన్స్ షీట్లో పెట్టినాడు కనుక దాన్ని వ్యతిరేకించడానికి మేము ప్రయత్నం చేసినాము. ఆయన ఏమంటే కమిషనర్ గారు మేడం చెప్పిందంటే మేము దాన్ని అమలుపరచాలా, మీరు వ్యతిరేకిస్తే చేతులు ఎత్తండి లేకుంటే లేదు అని చెప్పినాడు. చెప్తే మేమేం చేసి ఇప్పుడు అన్ని సంఘాల తరఫున మాట్లాడి వ్యతిరేకిస్తున్నాము. అందులో వచ్చిన ఆప్కో కూడా 70 కోట్ల రూపాయలు దాదాపు లాస్లో ఉన్న దాంట్లో మనం ఉన్న ఉత్పత్తి అయినటువంటి మాల్ని దాదాపు మన సంఘం 22 లక్షల రూపాయల లాభం వచ్చింది ఈ సంవత్సరం. అలాంటి సంఘాన్ని తీసిపోయి దాంట్లో కలపడం ఏంది? అందులో యాక్ట్ కూడా లేదు. సంఘం కలిపేటప్పుడు పద్మశ్రీ మాచాని సోమప్ప గారు ఒక బైలా యాక్ట్ 1936
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 11వ ప్లీనరీ సమావేశం ఈ నెల 27, 28, 29 తేదీలలో విజయవాడలో జరగనుంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, జిల్లా అధ్యక్షులు ఎన్వి రమణ తెలిపారు. 25 రాష్ట్రాలకు చెందిన ఐజేయు అనుబంధ జర్నలిస్ట్ సంఘాల నుంచి ఎన్నికైన ప్రతినిధులు, ఆయా రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఈ ప్లీనరీలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. పెద్దలు ఐవి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో పెద్ద ఎత్తున జరిగాయి. గతంలో ఎన్నడూ జరిగిన విధంగా ఒంగోలు మహాసభలు రాష్ట్ర వ్యాప్తంగా జరగడం అనేది మనందరికీ ఆనందించే విషయం. అదే స్ఫూర్తితోటి ఐజేయు మహాసభలను 35 సంవత్సరాల తర్వాత విజయవాడ నగరంలో మన రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో సారథ్యంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకు సంబంధించి పెద్దలు ఐవి సుబ్బారావు గారు వివరించారు. దేశంలో దాదాపుగా 350 మంది డెలిగేట్స్ పెద్ద సంఖ్యలో మహాసభలకు హాజరవుతూ ఉన్నారు. అలాగే ఇతర దేశాల నుంచి కూడా వస్తారనేది కూడా సమాచారం మన మహాసభలకు. ఈ మహాసభలకు సంబంధించి నేను పర్సనల్గా వచ్చేసి నేను కూడా 7 జాతీయ మహాసభల్లో పాల్గొన్నాను. ఐవి గారి ఆధ్వర్యంలో 8వ మహాసభ విజయవాడలో పాల్గొనడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ మహాసభలకు సంబంధించి మన ప్రకాశం జిల్లా నుంచి 28వ తారీఖు జరిగిన ముఖ్యమంత్రి సభ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాత్రికేయ మిత్రులందరూ హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగా పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆశిస్తూ ఉన్నాం. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు 11వ జాతీయ ప్లేనరీ ఈ నెల 27, 28, 29 తేదీల్లో విజయవాడలో జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఈ ప్లేనరీ ఏర్పాట్లు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. 28వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్లేనరీకి హాజరై తన సందేశాన్ని ఇవ్వనున్నారు. అలాగే ఈ రాష్ట్రానికి చెందిన పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు కూడా ఆయా సందర్భాల్లో హాజరై సందేశాలు ఇస్తారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో శాఖలు కలిగి 30,000 సభ్యత్వంతో కొనసాగుతుంది. ఈ ప్లేనరీ చాలా ఇంపార్టెంట్ దశలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. 3 రోజుల్లో మొదటి రోజున జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. 28, 29వ తేదీలు 2 రోజులు ప్రతినిధులు ఇప్పటికీ మనకు అందిన సమాచారం మేరకు 25 రాష్ట్రాల నుంచి 350 మంది జర్నలిస్టులు ప్రతినిధులుగా ఈ మహాసభలకి ఈ ప్లేనరీకి హాజరవుతున్నారు. ఈ ప్లేనరీలో దేశంలో మీడియా స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. జర్నలిస్టులకు వృత్తిపరమైన, రక్షణపరమైన అవకాశాలు ఎలా? జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేషాలపల్లి ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించిన ఆయన ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 11వ వార్డు ప్రాంతంలో గతంలో కట్టి పేదలకు ఇచ్చినటువంటి 2 బెడ్రూమ్ల ఇళ్లలో మంచినీటి సమస్య కొరకు ఆనాడు ఒక సంపును, అదేవిధంగా కావాల్సిన మోటార్స్ను, దానికి కావాల్సినటువంటి అన్నీ కూడా శాంక్షన్ చేసి చేయడం జరిగింది. కానీ ఎందుకో మరి అన్నీ సకాలంలో జరగాల్సిన పనులు జరగకుండా ఈరోజు ఎండాకాలం వచ్చింది, నీళ్ళ సమస్య ఉందని నాకు తెలిసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. పోయి చూస్తే సంపు నిండా నీళ్లు ఉన్నాయి, మిషన్ ద్వారా కనెక్షన్ ఉంది, మోటార్లు ఉన్నాయి, కానీ దాన్ని సరిగా ఆపరేట్ చేసే పరిస్థితి లేక నీళ్లు రావట్లేదని ప్రజలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడే మున్సిపల్ కమిషనర్తో మాట్లాడడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా ఫోన్ చేసేవారు, మరి ఏ కారణం చేత ఫోన్ ఎత్తలేదు. జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. రేపు సాయంత్రం లోపల ఈ యొక్క నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుడు అయిన తర్వాత సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం అనంతారం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. తమకు కేటాయించిన ఫ్లాట్లలో అక్రమంగా ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయించాలంటూ ఆందోళనకు దిగారు. ముందుగానే ఆక్రమించుకుని పశువులకు, గొర్రెలకు, ట్రాక్టర్లకు నిలయంగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారుల ఆందోళనతో స్పందించిన కమిషనర్, పోలీసులు వారికి సర్ది చెప్పారు.
ఇగో మొత్తం వీళ్ళు ఉంటారు, జనాలు ఉంటారు, పబ్లిక్ ఉంటానికి, వీళ్ళందరూ ఉంటానికి వస్తే మొత్తం ఆడవాళ్ళని మొత్తం నెట్టేసి కొట్టేయడం జరుగుతుంది. కర్రల దాడి చేస్తున్నారు మనుషుల మీద. కిరాయిలు కట్టలేక మీకు ఎక్కడి హక్కు అనుకుంటా వస్తున్నారు. బర్రెలు కట్టేసరికి మీకు అన్ని కట్టిందేమో అని వాళ్ళంతా ఎలా కొడుతున్నారు మీరికి. మాకు ఇల్లు ఇవ్వండి, మేము కోరుకునేది ఇదే, మీ ప్రభుత్వాలన్నా మేము ఇల్లు మాకు అసలు గతి లేక ఉన్నాము, కిరాయిలు కట్టలేక. ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో చలో మంగళగిరి కార్యక్రమానికి మే 31న చేపడుతున్నట్లు యాదవ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కుర్రా శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత యాదవ్ సంఘానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ డైరెక్టర్లను ఏర్పాటు చేస్తున్నారే తప్ప ₹1 కూడా నిధులు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం యాదవులకు నిధులు కేటాయించకుండా అన్యాయం చేస్తుందని ఆరోపించారు. కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి సబ్సిడీతో కూడిన రుణాలు బ్యాంకుల ద్వారా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న క్షయవ్యాధి కేసుల్లో భారతదేశంలో 25% ఉండటం ఆందోళనకరమైన విషయమని ప్రభుత్వ క్షయ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాకర్ అన్నారు. న్యూ ఏజ్ పల్మనాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్షయవ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వాక్థాన్ నిర్వహించారు. నెక్లెస్ రోడ్ సంజీవయ్య పార్క్లో నిర్వహించిన వాగ్దాన్లో యువ వైద్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2030లోగా దేశంలో క్షయవ్యాధి నిర్మూలన కోసం నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాంను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. ఇక ప్రకృతి అందాలకు నిలయంగా చెబుతున్న ఆంధ్ర ఊటీ అరకులోయ మూగపోయింది. సాధారణంగా లాంగ్ వీకెండ్లు సెలవు రోజుల్లో సందడిగా కనిపించే అరకు ఈసారి మాత్రం పర్యాటకులు లేక వెలవెలపోయింది. హోటళ్లు, రిసార్ట్లు ఖాళీగా ఉండటం, రోడ్డుపై వాహనాల రద్దీ కూడా కనిపించడం లేదు. ఇక పర్యాటకులకు రాక తగ్గిపోవడంతో స్థానిక వ్యాపారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో పెరిగిన ఖర్చులు, రవాణా సమస్యలు, ఇతర పర్యాటక కేంద్రాల వైపు ప్రజలు మొగ్గు చూపడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ఎంటీఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్, ఎంటీఆర్ రిసార్ట్, ఎంటీఆర్ రెస్టారెంట్ ఇవన్నీ కూడా నేను రన్నింగ్లో పెట్టుంచాను. గత 25 సంవత్సరాలుగా నేను ట్రావెల్ బిజినెస్ చేస్తున్నాను. 25 సంవత్సరాల నుంచి అరకు వ్యాలీ అభివృద్ధి అనేది శూన్యంగా మారిపోయింది. ఎందుకంటే టూరిస్టులు ఎంతో ఆశపడి ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన తర్వాత ఒక పద్మాపురం గార్డెన్ ఒకటి, ట్రైబల్ మ్యూజియం ఒకటి ముందు అందుబాటులో ఉండేవి. ఆ తర్వాత వచ్చినవి కూడా అరకు వ్యాలీ మాది అన్నపూర్ణ ఆటో స్టాండ్ అండి. విషయం ఏంటంటే ప్రస్తుత కాలంలో అయితే అరకు వ్యాలీ చాలా ఖాళీగా ఉంది. చూసే టూరిస్టులు అయితే మరి సీజన్లో వచ్చి అనేక విధాలుగా